హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను రాత్రి అన్నం మిగిలిండి దీంతో వడ వేస్తున్నాను. దీనికి ఏమేమి కావాలో చూపిస్తాం. 1 కప్పు శనగబేడలు తీసుకున్నానండి. ఒక అర్ధగంట ముందే నానబెట్టుకోవాలి. చూడండి, దీంట్లో వేసుకుంటున్నాను, మిక్సీలో వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. ఈ మిక్సీలో కొట్టుకోవాలండి. కొంచెం ఇట్లా కొట్టుకున్నాక ఒక రౌండ్ తిప్పుకున్నాక అన్నం వేసేసుకోవాలి. ఇప్పుడు సగం స్పూన్ సాల్ట్, కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. కొన్ని పోసుకున్నాను నీళ్ళు. చూడండి, ఇట్లంతా తిప్పేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసేసుకోవాలి. కొంచెం చాలండి. చూడండి, ఇట్లా కొట్టేసుకోవాలి కొంచెం మెత్తగా. మరి అంత మెత్తగా కొట్టుకోకూడదంటే మనం ఉద్దిబేడల పిండి వడకు ఎట్లా కొట్టుకుంటామో అట్లా కొట్టేసుకోవాలి. దీంట్లో వేసేసుకుంటున్నాం. దీంట్లో వేసేసుకున్నాను. ఎర్రగడ్డలు సరిగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. సగం ఎర్రగడ్డ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కొంచెం ఇది కలిపేసుకొని తీసుకొని పేపర్ వేసేసుకున్న దీంట్లో ఆయిల్ అంతా పూసేసుకొని మన చేతికి కూడా ఆయిల్ పూసేసుకోవాలి. ఆయిల్ అంతా దీన్ని పూసేసుకున్నాను కవర్కి అంతా. ఇట్లా తీసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టినాను, ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు వడ వేసేసుకుంటున్నాం. అయిపోయిందండి. ఇట్లా 2 పక్కలు కాల్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది అన్నం ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇట్లా వడ వేసి పెట్టేస్తే పిల్లలైనా తింటారు, ఎవరైనా తింటారండి. దీంట్లో కాంబినేషన్ వచ్చి కారం బాగుంటుంది, టమాటో సాస్ బాగుంటుంది. స్నాక్స్ లాగైనా తినవచ్చు, లేకపోతే రసం లేకైనా పప్పుకైనా నంచుకొనైనా తినవచ్చు. కొత్తగా చూస్తారంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఈ కలర్ వచ్చినాక ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. బాయ్.